వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఫటాఫట్ వార్తలు. ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి బోరజ్ మండలంలో చెనాక కొరట ఫామ్ హౌస్ ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. ఆయన 386.46 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం నిర్మల్ జిల్లాలో పొంకల్ గ్రామంలో సదమట్ బ్యారేజ్ని ప్రారంభించారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనకేసుకుపోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ వ్యవస్థపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ తన దిగజారుతనాన్ని మరోసారి చూపించిందని కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆధారాలు లేవనడం శాసనసభను అవమానించడమేనని చెప్పారు. భోగినాడు మంటల వెలుగుల్లో బంధువులతో పంచుకున్న వెచ్చని మమతలు, సంక్రాంతి రోజు ఆరగించిన పిండి వంటల రుచులు, కనుమకు చేసిన సందడి జ్ఞాపకాలను మోసుకుంటూ జనం మళ్లీ పట్నం బాట పడుతున్నారు. సెలవులు ముగియడంతో చదువులు, వృత్తి, వ్యాపారం రీత్యా పట్టణాలు స్థిరపడిన వారు బిజీ జీవితంలోకి వచ్చేస్తున్నారు. అమ్మా నాన్నలకు జాగ్రత్తలు చెప్పి బంధువులు, స్నేహితులకు మళ్ళొస్తామని హామీ ఇచ్చి సొంతులకు టాటా చెబుతున్నారు. వచ్చే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ల ధరలు 4-8% పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. మెమొరీ చిప్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. చిప్స్ రేట్లు ఇప్పటికే 50% వరకు పెరగగా వచ్చే 2 నెలల్లో 40-50%, తర్వాత 3 నెలల్లో మరో 20% పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఎలక్ట్రానిక్ డివైస్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే గత 3 నెలల్లో ఫోన్ల ధరలు 3-21% పెరిగాయి. ఈ ఏడాది 30%కి పైగా పెరగవచ్చని నథింగ్ సీఈఓ అంచనా వేశారు. సంక్రాంతి అంటే అందరూ 3 రోజుల పండుగ అనుకుంటారు. కానీ ఇది 4 రోజుల సంబరం. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు ముక్కనుమ కూడా ముఖ్యమైనదే. ఈ ముక్కనుమ నాడే కొత్త వధువులు, అమ్మాయిలు బొమ్మల నోము ప్రారంభిస్తారు. 9 రోజుల పాటు మట్టి బొమ్మలను కొలువు తీర్చి 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజించడం ఈ రోజు ప్రత్యేకత. పశుపక్షులను, ప్రకృతిని గౌరవిస్తూ జరుపుకునే ఈ ముక్కనుమతోనే సంక్రాంతి సంబరాలు సంపూర్ణమవుతాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ అడ్డా.